the twittering of birds, the jiggling dance of the rippling waters, that stampeding the rocky sandy distances, the luxurious golden flash of the western sky. Kerala, Karnataka, Andhra Pradesh, Pondicherry లాంటి అనేక ప్రాంతాల నుంచి మన ఆర్యవైశ్య సోదరులు సూక్షిస్తున్న நீங்கள் எல்லாருக்கும் ఇంత నమస్కారం పుష్పాంజలి. కేరళ ಒಂದು సాధారణ భూమి ಇಲ್ಲ సుఖమన్నాడు సాగయ్య. మా గణేష్ గుప్తా నిధే కావాలంటున్నాడు కోశాధికారి కదా. స్వాగతం. జై వాసవి. చప్పట్లు కొంచెం గట్టి ఉండాలా, మన పౌరేం చూపించాలి. అందరి చప్పట్లతో టీజీ వెంకటేష్ గారికి జై హో. తీవ్ర స్థాయిలో ఫోటోలు తీసుకున్న వారికి నమస్కారం. ఈరోజు ఇటీవల రాష్ట్రంలో ఎన్నికలలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులకు అభినందన సభ నిర్వహించాలని మరి అనుకుంటున్న సంగతి అందరూ తెలుసు. అదే కాకుండా ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నా ప్రమాణ స్వీకారం తర్వాత కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు కార్యవర్గ సభ్యులు కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమం. దయచేసి అందరూ కూర్చోవాలి. దయచేసి కూర్చోండి. ఆంధ్రప్రదేశ్లో ప్రెసిడెంట్ గారు మాట్లాడుతున్నారు. ముఖ్యమైన విషయం వాళ్ళందరికీ కూడా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం. అదే కాకుండా రాష్ట్ర మహిళా విభాగ్, అదే కాకుండా రాష్ట్ర పాలక వర్గం కార్యవర్గం అందరిది కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమం. దయచేసి మీటింగ్ 1/2 అవర్ లేట్ అయినది క్షమించాలి. మీరు అందరూ కూడా ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చుంటే, వెనక కుర్చీలు చాలా ఖాళీ ఉన్నాయి, కూర్చుంటే సజావుగా మీటింగ్ సాగుతుంది. మరి ఇక్కడెక్కడి నుంచో పెద్దలను పిలుచుకున్నాం. మనం కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకోవాలని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మొన్న ప్రమాణ స్వీకారం రోజులే చెప్పాము, ఇంకా మళ్ళీ చెప్పి విసిగించడం లేదు. ఎన్ని ఇబ్బందుల పట్ల ఎన్నికలు జరిగాయి, అవన్నిటిని కూడా అధిగమించి ఈరోజు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలు కూడా ఏ విధంగా మనం జరుపుకున్నాం, ఆ రిజల్ట్ ఏ విధంగా జరిగింది, లాస్ట్కు కోర్టు ద్వారా కూడా డిక్లేర్ చేసుకోవడం జరిగిందని చెప్పి సభాముఖంగా మీకు మరోసారి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో అతిపెద్ద కుల సంఘం ఏదైనా ఉందంటే మనం సగర్వంగా చెప్పుకోవచ్చు, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ. ఈరోజు 1,60,000 మంది సభ్యులతో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మరి ఎన్నో కుల సంఘాలు ఉన్నప్పటికీ కూడా ఆర్యవైశ్య మహాసభకు ఒక చరిత్ర ఉంది. 125 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ
మనందరి కూడా గర్వకారణం. దీంట్లో సభ్యులు ఉన్నా లేకున్నా మనందరి కూడా గర్వకారణం. ఎందుకంటే గతంలో పనిచేసినటువంటి రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో మరి ఒకప్పుడు 2 టర్ములు పూజ్య పెద్దలు మరి కొనిజేటి రోసయ్య గారు కూడా 2 టర్ములు పనిచేయడం జరిగింది. మరి రోసయ్య గారు మరి చనిపోయిన తర్వాత మరి 2వ స్థానంలో మన ఆర్యవైశ్యులకు కుల పెద్దగా 2 రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పెద్దలు మాజీ రాజ్యసభ సభ్యులు మరి మాజీ రాష్ట్ర మంత్రివర్యులు టీజీ వెంకటేష్ గారికి మరి అదేవిధంగా మరి 2 సార్లు శాసనసభ్యులుగా మన సామాజిక వర్గానికి ఎంతో సేవలు అందించినటువంటి అన్న బిగాల గణేష్ గుప్తా గారికి మరి వాస్తవంగా అన్ని కార్యక్రమాలకు ముందున్నటువంటి వ్యక్తి మన గణేష్ అన్న. ఆ రోజు చాలా మంది మనం అడగడం జరిగింది గణేష్ అన్న రాలేదని. ఆ రోజు వాస్తవంగా వారు యూరోప్ టూర్లో ఉండి నేను రాలేనని చెప్పినా మనం ఆ రోజు కార్డులో పేరు పెట్టాం కాబట్టి చాలా మంది మనం అడగడం జరిగింది. మరి ఈసారి ఖచ్చితంగా రావాలంటే రావడం జరిగింది. అన్నగారు కూడా వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇటీవల అడ్వకేట్స్ ఎన్నికల్లో గెలుపొంది మన ఫస్ట్ కేసుని అనుకుంటా బహుశా మనదే గెలిచిన తర్వాత మన కేసును టేకప్ చేసి కోర్టునే కౌంటింగ్ చేసి మనకు రిజల్ట్ అప్పచెప్పినటువంటి పెద్దలు అడ్వకేట్ గారు జగదీశ్వర్ గారు కూడా సభాముఖంగా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వేదిక మీద మరి చాలా మంది పెద్దలు ఉన్నారు. ప్రతి ఒక్కరికి పేరున మరి అదేవిధంగా అడ్వకేట్ భాను గారు కూడా గెలిచారు అడ్వకేట్ దాంట్లో. వారికి కూడా నేను శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర మరి ఆర్యవైశ్య మహాసభ గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించినటువంటి సంస్థ. మీ అందరికీ తెలుసు ఉమ్మడి రాష్ట్రంలో నేను అప్పుడు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మరి పెద్దలు ఆ సమావేశానికి టీజీ వెంకటేష్ గారు చైర్మన్గా ఉండి 2 రోజుల కార్యక్రమాన్ని 100 years సెలబ్రేషన్ జరిగిన దాంట్లో వారు ప్రముఖ పాత్ర పోషించి మనల్ని ముందుకు తీసుకెళ్లిన సంగతి మీ అందరికీ తెలిసిందే. మరి ఏ కార్యక్రమం తీసుకున్నా వారు మన వెన్నంట ఉండి కార్యక్రమాలు 2 రాష్ట్రాల్లో కూడా వారికి ఎంత ఇబ్బందుల పరిస్థితి ఉన్నా కానీ ఈరోజు కంపల్సరీ రావాలంటే రావడం జరిగింది. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సభాముఖంగా. ఈరోజు మనకు ముఖ్యంగా టైం లేనప్పటికీ 2 రాష్ట్రాల్లో అక్కడ కూడా ఎంతో అభివృద్ధి చెందుతా ఉంది వారి సహకారంతో. ఇక్కడ కూడా మనం ఈరోజు ప్రభుత్వం మనకు 5 ఎకరాల స్థలాన్ని కేటాయించింది ఉప్పల్లో. దాంట్లో బిల్డింగ్ కట్టాలని ఒక సదుద్దేశంతో ముందుకు రావడగానే మన మిత్రుడు విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్ చైర్మన్ మరి ఆనంద్ గారు ముందుకొచ్చి వారు కూడా నేను చైర్మన్గా ఉండి మరి 50 లక్షల రూపాయలు నేను డొనేషన్ ఇచ్చి దాదాపు 5 కోట్లైనా 10 కోట్లైనా నేను కలెక్ట్ చేయడానికి ముందుంటానని చెప్పినటువంటి ఆనంద్ గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మరి తిరుపతిలో పెద్దలు టీజీ వెంకటేష్ గారు మన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు 1 ఎకరం స్థలం కేటాయించి దాంట్లో రూములు దాదాపుగా 50-60 రూములు కట్టడానికి మనం ప్లాన్ చేస్తా ఉన్నాం. మరి దానికి చైర్మన్గా మన మిత్రుడు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షునిగా మొన్నటిదాకా కొనసాగినటువంటి మిత్రుడు దోసపాటి వెంకటేశ్వరరావు గారిని చైర్మన్గా నియమించిన వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి పెద్దలు ఇంకొక మాట చెప్పాలి. మన ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత భవనం శిథిలావస్థలో ఉంది. మేమందరం కలిసి మొన్న 50 మంది కలిసి దాదాపుగా మరి టీజీ వెంకటేష్ గారి దగ్గరికి కర్నూలుకి వెళ్ళగానే వారు క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ బిల్డింగ్ పడగొట్టేసి మీరు కొత్త బిల్డింగ్ నిర్మాణం చేయండి, 1 కోటి రూపాయలు నేను డొనేషన్ ఇస్తాను, అదే కాకుండా 60-40 రేషియోలో మీరు కట్టుకోండి, బ్రహ్మాండంగా బిల్డింగ్ నగర నడిబొడ్డులో ఉంది కాబట్టి మీకు మాకు పనికొచ్చే విధంగా ఆ బిల్డింగ్ నిర్మాణం చేయమని మనకు ఆదేశించడం జరిగింది. దాని ప్రకారంగా దాన్ని కూడా మరొక చైర్మన్ అపాయింట్ చేయడం జరిగింది. విసనకర్రల చంద్రకుమార్ గారు దాన్ని కూడా చైర్మన్గా నియమించడం జరిగింది. మరి ఇటీవల మరి పెద్దలు కొనిజేటి రోసయ్య గారు వారు ప్రభుత్వం అధికారికంగా వారి జన్మదినం జరుపుతా ఉన్న సందర్భంలో మనం ఆర్యవైశ్య మహాసభ నుంచి ఏదైనా ఒక కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో మరి వారి పేరు మీద విద్యానిధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ జూలై 4వ తారీఖున దాదాపు ఒక 11 లక్షల రూపాయలు మరి బీద విద్యార్థులకు అందజేయడానికి ఆ రోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
మరి చాలా మంది పెద్దలు సూచించారు, ఇది ఒక్క సంవత్సరం చేస్తే కాదు, ప్రతి సంవత్సరం కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా మంది సూచించడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మనం దాదాపుగా ఈ టర్మ్ ₹1,00,00,000, మరి వచ్చే సంవత్సరం ₹1,00,00,000, మన టర్మ్ 2 సంవత్సరాలు కాబట్టి 2 సంవత్సరాల్లో ₹2,00,00,000 బ్యాంకులో డిపాజిట్ చేసి ఆ వచ్చే వడ్డీ సంవత్సరానికి 15 లక్షలు వస్తుంది, ఇంకా 2 కోట్లు కావచ్చు. చాలా మంది మిత్రులు ఇప్పటికే ముందుకు వస్తున్నారు. ఈ జూలై 4వ తారీఖున ₹1,00,00,000 డిపాజిట్ చేసి మరి రోసయ్య గారి పేరు మీద ఆ రోజు మరి పెద్దలు టీజీ వెంకటేష్ గారి సమక్షంలో అందరికి 200 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మరి ఈ సమావేశంలో నిర్వహించడం జరిగింది. దానికి మన మిత్రుడు మన మరిపెద్ది శివకుమార్ గారు, నాగర్ కర్నూలు వాస్తవ్యులు, వారు ముందుకు వచ్చి నేను 2వ తారీఖు లోపలనే ₹50 లక్షల కలెక్ట్ చేసి ఇస్తా, దాన్ని డిపాజిట్ చేయండి అని చెప్పడం జరిగింది. వారికి కూడా నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదే కాకుండా నేను కూడా ఇంకో ₹50 లక్షల ఆల్రెడీ మన మిత్రుల దగ్గర కమిట్మెంట్ తీసుకోవడం జరిగింది. అవి కూడా 2వ తారీఖు ₹1,00,00,000 వారి బర్త్డే రోజున డిపాజిట్ చేసి పెడతామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నాను. వారికి నిన్ననే పదవి ఇవ్వగానే వారు దాదాపుగా ఈ 2 రోజుల్లోనే ₹15 లక్షల వాళ్ళ మిత్రుల ద్వారా మరి సేకరించి రాపియడం జరిగిందని చెప్పి మరి ఈ 15 రోజుల లోపల మరి ₹1,00,00,000 కూడా ఈజీగా మనకు డిపాజిట్ అవుతుందని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి రానున్న 2 సంవత్సరాలు మనం ఇక్కడ ఉన్నటువంటి 34 జిల్లాల్లో అధ్యక్షులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఇక ముందు కూడా మంచిగా పనిచేసి 2 సంవత్సరాల్లో మరి సభ్యత్వం కూడా బాగా పెంచి ఇప్పుడు 1,60,000 సభ్యత్వం ఉన్నటువంటి సభ్యత్వాన్ని మరి 2 లక్షలకు ఈ టర్మ్లో తీసుకుపోవాలనే ఒక సదుద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని మీరు పూర్తిగా సహకరించాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఏ జిల్లాలో అయితే 1000 సభ్యత్వం పూర్తి చేస్తారో వారికి ఒక లైఫ్ మెంబర్ కూడా మహాసభలు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ఇప్పటికి కూడా దాదాపుగా 5,000 సభ్యత్వాన్ని పూర్తి చేసి లైఫ్ మెంబర్ తీసుకోవడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ జిల్లా అధ్యక్షులు మరి కార్యదర్శులు చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా గమనించి జిల్లాలో సభ్యత్వాన్ని చేయండి. ఈ టర్మ్లో 2 లక్షల సభ్యత్వం దాటాలని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు చాలా మంది ప్రమాణ స్వీకారాలు ఉన్నాయి, ప్రజాప్రతినిధుల సన్మానాలు ఉన్నాయి. దయచేసి మీరు అందరూ కూడా ఇలాగనే నిశ్శబ్దంగా ఉండి ఆ ప్రోగ్రామ్ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటే మనకు మంచి పేరు వస్తుందని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మిత్రుడు పొద్దుడు రవీందర్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ప్రధాన కార్యదర్శి రామనాథన్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. వారి ప్రసంగానికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై వాసవి. మహాసభ మరి అధ్యక్షుల వారు ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకరించినటువంటి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు పెద్దలు శ్రీ అన్నటువంటి మాజీ రాజ్యసభ సభ్యులు మాజీ మంత్రివర్యులు పెద్దలు టీజీ వెంకటేశ్వర గారికి, అదేవిధంగా నిజామాబాద్ మాజీ శాసనసభ్యులు అన్నగారు మరి గణేష్ గుప్తా గారికి, వేదికను అలంకరించినటువంటి ఆర్యవైశ్య మహాసభలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి పెద్దలకు, ఈనాటి కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సభ్యులకు, ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా ముందుగా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషకరం. మరి ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి కార్యవర్గం మరి ఈరోజు నూతనంగా ఎన్నికైనటువంటి కార్యవర్గంచే అధ్యక్షుల వారు ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. దానికి ముఖ్యంగా నన్ను ఈ కార్యక్రమానికి కన్వీనర్గా మరి నియమించడం జరిగింది. అందుకు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్ర కమిటీలో కూడా ఉపాధ్యక్షులుగా వారు తీసుకోవడం జరిగింది. ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ 2 సంవత్సరాల పాటు అదే ఉప్పల్ బగాయత్లో పెద్ద ఎత్తున ఒక కన్వెన్షన్ను ఇప్పుడే చెప్పారు నిర్మాణం చేసి వచ్చినటువంటి రెవెన్యూ మరి వివిధ జిల్లాలకు పంచాలి అనేటువంటి ఆలోచనతో పెద్ద కార్యక్రమం తీసుకోవడం జరిగింది. చాలా సంతోషకరం. అదేవిధంగా తిరుపతిలో ఒక భవన నిర్మాణం టీజీ వెంకటేష్ గారి సహకారంతో కూడా మరి స్థలం ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారం అన్నగారు చెప్పారు. విద్యా కమిటీకి ముఖ్యంగా శివకుమార్ గారు, అదేవిధంగా ఆనంద్ గారు, దోసపాటి గారు, వీళ్ళందరినీ కూడా ఒక్కొక్క కమిటీకి చైర్మన్గా నియమించడం జరిగింది.
వారందరి సహకారంతో మనందరి సహకారంతో రాబో కాలంలో తప్పకుండా అధ్యక్షుల వారు ఎవరైతే ఏదైతే ఆలోచనతోని వారిని నియమించారో వారు ఎందుకంటే ముందుకు వచ్చినప్పటికీ మనందరి సహాయ సహకారాలు ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందని సభాముఖంగా తెలియజేస్తూ అందుకు కావాల్సినటువంటి సహకారం మా కార్యవర్గంతో పాటు మీరు కూడా అందరూ అందించాలని సభాముఖంగా కోరుతూ కాసేపు మీతో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి అధ్యక్షుల వారికి కార్యవర్గానికి మిగతా సభ్యులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ మీతో స్నేహం ఇప్పటికీ సెలవు ఇప్పటికీ. జై హింద్, జై వాసవి. ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతోంది మిత్రులారా. అందరూ కూడా అటెంటివ్ గా వారి ప్రమాణ స్వీకారం అయిపోగానే సభలతో శుభాకాంక్షలు తెలియజేస్తాం. స్వాగతం. దయచేసి మీ రైట్ హ్యాండ్ రేజ్ చేసి మీ పేర్లు మీ పదవులు చెప్పండి దయచేసి. నేను తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాబోయే 2 సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని సంఘ కీర్తి ప్రతిష్టలకు పెంపొందించుటకు నా సమయాన్ని శక్తిని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్ధుడనై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. థ్యాంక్స్ మీ అందరికీ. ఎన్నికైన లీడర్స్ ని జ్ఞాపికలతో సత్కరిస్తున్నటువంటి ఒక స్మరణమయ్య రమణీయ కమనీయ మధుర ఘట్టం ఉధృత తరంగ శైలీగత విన్యాసమై కమట కమగ్రాహ కుంభీరమై దిక్కుంభ కుంభి రమణ పారావారమై ఉత్తుంగ తరంగ సమన్విత సాంస్కృతిక రసం ఆసముద్రమై శ్రీవాసవి మాత దివ్య అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణ ప్రసన్న ఓవర్ టు ఫోటోగ్రాఫర్స్. థ్యాంక్స్ అన్న గారు. కొల్లి మల్లికార్జున గారి టీము కొలువు తీరింది. వారందరికీ కూడా ఇప్పుడు ఒకసారి మీరు బాబు చాలా ప్లేస్ ఉంది, వెనకాల కూర్చోండి. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. నెక్స్ట్ రాబోయే 2 సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని సంఘ కీర్తి ప్రతిష్టలను పెంపొందించుటకు నా సమయాన్ని శక్తిని ఆర్థిక సాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్ధుడనై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. ధన్యవాదాలు. జై అన్న వెనకాల కూర్చోండి ప్లీజ్. లెఫ్ట్ సైడ్ కార్నర్ లో చైర్స్ ఉన్నాయి సార్, ప్లీజ్ బి సీటెడ్. ఓవర్ టు ఫోటోగ్రాఫర్స్. నేను తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉప్పల్ బగాయత్ భవన నిర్మాణ కమిటీ చైర్మన్ గా రాబోయే 2 సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని విరాళ సేకరణకు సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు నా సమయాన్ని శక్తిని ఆర్థిక సాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్ధుడనై నా పదవికి
పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. వెంకటేశ్వరరావు నేను దోసపాటి వెంకటేశ్వరరావు నేను తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ భవన్ తిరుపతి భవన నిర్మాణ కమిటీ చైర్మన్ గా రాబోయే 2 సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని విరాళ సేకరణకు సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించటకు నా సమయాన్ని శక్తిని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్ధుడనై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. 2 సంవత్సరాల బిల్డింగ్ కూడా పూర్తి చేస్తానని చెప్పు. అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరావతి లక్ష్మణ్ గారి వారి ఆధ్వర్యంలో వారు ఇచ్చినటువంటి తిరుపతి భవన నిర్మాణ కమిటీ చైర్మన్ గా నన్ను నియమించినందుకు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ్యులందరికీ అలానే అధ్యక్షుల వారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ 2 సంవత్సరాల కాలంలో ఆ బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేయిస్తారని మా వంతు సహాయ సహకారంతో పాటు మీ అందరి ఆదిరామాలను తీసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ అటు తిరుమల ఇటు అలివేలు మంగాపురంలో ఉన్నటువంటి అమ్మవారి సాక్షిగా నేను తిరుపతి భవనాన్ని కంప్లీట్ చేస్తానని మీ అందరి సమక్షంలో హృదయపూర్వకంగా అందరికీ పేరున కూడా మాటిస్తూ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ప్రారంభించుకున్నాను. జై హింద్, జై వాసు. జై వాసవి. మన ఆర్యవైశ్య మహాసభ అధ్యని అమ్మవారు ఆ శక్తిని మనందరికి ఇవ్వాలని కోరుచున్నాను. జై వాసవి. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ వైశ్య భవన్ చింతల్ బస్తీ భవన నిర్మాణ కమిటీ చైర్మన్ గా రాబోయే 2 సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని విరాళాల సేకరణకు సభ్యుల ఐక్యతకి ఉన్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు నా సమయాన్ని శక్తిని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్ధుడనై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళిని బద్ధుడనై నా పదవిని పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. థ్యాంక్ యూ. తర్వాత మన గణేష్ అన్న గారు, తర్వాత టీజీ వెంకటేశ్వర గారు, వేదిక మీద పెద్దలు, వైశ్య మిత్రులు, వైశ్య సోదరులు అందరికీ నా యొక్క నమస్కారాలు. అన్న నాకు మహాసభ మహిళా విభాగ్ అధ్యక్షురాలుగా రాబోయే 2 సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు నా సమయాన్ని శక్తిని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్ధురాలనై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. థ్యాంక్ యూ అమ్మా, కంగ్రాచులేషన్స్. మీ పదవి చెప్పండి, మీ పేరు చెప్పండి.
అని నేను తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాబోయే 2 సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని, సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు నా సమయాన్ని, శక్తిని, ఆర్థిక సాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్దులనై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా, వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. కంగ్రాచులేషన్స్. కైలాస శ్రీనివాసరావు గారు, అనంతకృష్ణ గారు, పులిపాడి ప్రసాద్ గారు, గౌరీ శంకర్ గారు, గౌరవ శ్రీనివాస్ గారు, శ్రీ రామచంద్ర గారు రండి. వన్స్ అగైన్ ఊరి లక్ష్మణ్ గారు, శ్రీ కైలాస్ శ్రీనివాస్ గారు, అనంతకృష్ణ గారు, ప్రసాద్ గారు, గౌరీ శంకర్ గారు, శ్రీనివాస్ గారు, రామచంద్ర గారు, సత్యనారాయణ గారు, లక్ష్మయ్య గుప్తా గారు, మురళి గారు, గారు, సురేంద్ర శెట్టి గారు, విశ్వేశ్వరరావు గారు అండ్ రమేష్ గారు స్వాగతం. సుచేంద్ర బైక్ రాలే. కాచం సత్యనారాయణ నేను తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడిగా రాబోయే 2 సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని, ఉన్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు నా సమయాన్ని శక్తిని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్దుడనై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. ధన్యవాదాలండి. ఈ రోజు నుంచి ఉపాధ్యక్షులు అర్జెంట్ ఇంకా చాలా మంది మనము ప్రమాణ స్వీకారం చేయవలసింది. పెద్దలు పిజి వెంకటేష్ గుప్తా గారి ఆశీస్సులు స్వీకరించాల్సింది, వారి ప్రసంగం. అదేవిధంగా మన గెలిచినటువంటి కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్పర్సన్స్ వీళ్ళందరినీ మనం సత్కరించవచ్చు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ గారికి, మరి ఈ 2 సంవత్సరాల కాలానికి నన్ను ఉపాధ్యక్షుడిగా, మరి నాతో పాటు ఉన్నటువంటి కార్యవర్గం అందరికీ పూర్తి సహాయ సహకారాలు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు అందిస్తామని, వైశ్యుల అభివృద్ధికి మహాసభ గౌరవం పెంపొందించే దాంట్లో మాకున్న అన్ని సంఘాలను కలుపుకొని పోయి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాకు ఈ అవకాశం కల్పించినందుకు మహాసభ వారికి, అధ్యక్షుల వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. పెద్దలు మారుతి గారు సిరిసిల్ల విద్యానిధికి 2 లక్షల రూపాయలు ఇప్పుడే విరాళం ప్రకటించారు. మీ అందరి చప్పట్ల గురించి వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నా. థ్యాంక్ యూ సార్. దయచేసి ఉపాధ్యక్షులందరూ వేదిక మీద సీట్లు కేటాయించబడ్డాయి, కూర్చోవలసి మనం చేస్తున్నాను. కార్యదర్శులు రావాలని చెప్పారు. దయచేసి ఫోటోలు పక్కన రండి. కార్యదర్శులు ఎక్కడండి పిలవండి. ప్రధాన కార్యదర్శులుగా బొర్లపు శ్రీనివాస్ గారు, నర్సాపూర్ రండి. శ్రీనివాస్ గారు రండి. అదేవిధంగా పెద్దలు శ్రీ కుమ్మరపల్లి విజయ్ కుమార్ గారు. దయచేసి ఆర్యవైశ్యులు అంటేనే ఒక
సైలెన్స్ కు ప్రతిరూపం మనము. దయచేసి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శిగా రాబోయే 2 సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని, ఉన్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించడకు నా సమయాన్ని, శక్తిని, ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్ధుడినై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా, వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. కంగ్రాచులేషన్స్. అన్న బుషా శ్రీనివాస్ గారు, నంబూరి మోహన్ రావు గారు, శ్రీ కాజు శ్రీనివాస్ గారు, శ్రీ ఉప్పుల హరిధర్ గారు. అయ్యా సన్మానం చేసుకున్న చెప్పండి. నేను తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సభ్యునిగా రాబో 2 సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని, సభ్యుల ఐక్యతకు, ఉన్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించడకు నా సమయాన్ని, శక్తిని, ఆర్థిక సాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్ధుడనై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా, వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. కంగ్రాచులేషన్స్ అందరికీ. స్వీకారాలు అన్ని కూడా అయిపోయాయండి. మనకిప్పుడు గెలిచినటువంటి ప్రజాప్రతినిధి యొక్క సన్మాన కార్యక్రమం ఉంటుంది. అందరూ దయచేసి ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ, సూపర్ ఫైన్, మ్యాగ్నిఫిషెంట్, గార్జియస్ అండ్ స్ప్లెండెడ్ లాయర్స్ అండ్ లీడర్స్, న్యాయవాద శ్రేష్ఠులు బార్ కౌన్సిల్ లో గెలిచారు. 46,000 ఓటర్స్ లో 36,000 మందిలో మన వాళ్ళు ఇద్దరు గెలిచారా? అందరూ చేతులను వాళ్ళ చప్పట్లతో వాళ్ళకి జయహో. థ్యాంక్ యూ. చక్కటి లీగల్ సర్వీసెస్ ఇవ్వాలని, కొంచెం ఫీజులు తగ్గించాలని కోరుతున్నా. బాలచంద్రి గారు, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ అమ్మా. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీబడి. ఈరోజు ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవారి లక్ష్మీనారాయణ గారు అన్న, మన పూజ్యులు పెద్దలు టీజీ వెంకటేష్ అన్న, నా మిత్రుడు గణేష్ మల్లికార్జున్, everybody on the stage and all the other luminaries sitting on the stage and not the dais. Very good afternoon to everybody. Today I am very delighted and honored to be on this occasion to take this felicitation through our Arya-Vaishya Mahasabha and being a part of Vaishya and Arya-Vaishya, and I am so proud and so happy to be today to grace this occasion. And ఈసారి మా బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ లో ఎన్నికైనందుకు నేను నా మిత్రురాలు భానుచంద్రిక మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. మా ఈ అడ్వకేట్స్ ఫెటర్నిటీ ఏదైతే 40,000 to 50,000 అడ్వకేట్స్ ఉన్నారు, ఎన్రోల్డ్ అడ్వకేట్స్, అందులో ఒక 40,000 అడ్వకేట్స్ ఈసారి ఎలక్షన్స్ లో పోయినాము. ఈ బార్ కౌన్సిల్ అనేది స్టేట్ కాన్స్టిట్యూషనల్ బాడీ, రెగ్యులేటరీ బాడీ. టోటల్ 40,000 అడ్వకేట్స్ కు రెగ్యులేట్ చేస్తుంటారు అడ్వకేట్స్ కు. సో ఈసారి ఎవ్రీ 5 years టు టెన్యూర్. సో ఈ 5 years టెన్యూర్ లో we have contested as a member of the bar council, and me and Chandrika got elected out of this 25 members. And ఈ ఎలక్షన్స్ లో మాకు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ అడ్వకేట్స్ కానీ తెలంగాణ
ఆర్య వైశ్యాస్ కానీ అడ్వకేట్స్గా తెలంగాణ అడ్వకేట్స్గా ఉన్న వైశ్య అడ్వకేట్స్ ప్రతి ఊరున చాలా చాలా ట్రెమెండస్ సపోర్ట్ ఇచ్చిండ్రు. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ నాకు చాలా చాలా కాల్స్ వచ్చినాయి. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఊరు నుంచి ఎవరైతే మాకు సపోర్ట్ చేసిండ్రో చాలా చాలా కృతజ్ఞతలు. అండ్ ఈ రోజు ఎన్నికైన సందర్భంగా ఈ రోజు ఇక్కడ మనం ఫెలిసిటేషన్ చేస్తుండ్రు. సో నేను ఫ్రమ్ దిస్ డేస్ ఐ వాంట్ టు జస్ట్ కన్వే వన్ థింగ్ దట్ యాజ్ ఎ అడ్వకేట్ అండ్ యాజ్ ఎ ఆర్య వైశ్య వీఆర్ ఆల్వేస్ విత్ ది అడ్వకేట్స్ కమ్యూనిటీ అండ్ ఆల్వేస్ విత్ ది ఆర్య వైశ్య కమ్యూనిటీ. సో మీ అందరికీ ఏది ఉన్నా యాజ్ ఎ అడ్వకేట్ కానీ ఆర్య వైశ్య కానీ మేము అన్నిటికీ సపోర్ట్ ఉంటామని మన అమరాబాద్ అన్నని చెప్పినాము, వెంకటేష్ అన్న కూడా కన్వే చేస్తున్నాను. సో ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్ దట్ ఫర్ ఎవ్రీ use and for every cause we are here to do service as a advocate, as a Arya Vaishya. So thank you very much one and all. Namaste. Thank you, sir, for offering your support. Now, Chief Guest, Sri T.G. Venkatesh, sir. Respected dignitaries on the dais and off the dais, ఇంకా మా తోటి సోదరి అందరికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో మాకు ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని పిలిచి మాకు కూడా సన్మానం చేశారు, చాలా హ్యాపీగా ఉంది. సో మేము ఈ బార్ కౌన్సిల్లో నేను జగదీశ్వరరావు గారు మన ఆర్య వైశ్య దీని నుంచి మేము పోటీ చేసి గెలిచాము. అయితే ఈ మా గెలిపి కారణము మన ఆర్య వైశ్యలో ఉన్న అడ్వకేట్స్ కూడా మా అందరికి సపోర్ట్ చేశారు. నేను కోరుకునేది ఏంటంటే ఇంకా మన వైశ్య సంఘంలో చాలా మంది అడ్వకేట్స్ వచ్చి అన్ని రంగాల్లో కూడా మన వైశ్యాస్ ముందుండాలని చాలా కోరుకుంటున్నాను. నాకు ఇప్పుడు ఏ విధంగా అయినా లీగల్గా ఏ విధంగా అయినా మన ఆర్య వైశ్య సంఘానికి కానీ ఎటువంటి ఏదైనా కావాలి, లీగల్ అడ్వైస్ కావాలి ఏదైనా ఉంటే కూడా నేను మరి మా జగదీశ్వర గారు ఇద్దరం కూడా ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటాము. మా టెన్యూర్ 5 years ఉందండి. ఈ 5 years కూడా మన సంఘానికి, మన ఆర్య సంఘానికి బాగా కృషి చేసి కష్టపడతాము. ఎటువంటి అడ్వైజెస్ అని ఎటువంటి హెల్ప్ అన్నా మా తరఫు నుంచి మేము చేస్తామని చెప్పేసి చెప్తున్నాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన వీళ్ళందరికీ కూడా హృదయాలు తెలుపుకుంటూ చాలా థ్యాంక్స్ అండి. వెరీ హ్యాపీ అండి. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. మహాసభ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ గారు, అదేవిధంగా అమరావతి లక్ష్మీనారాయణ గారు తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభకు అధ్యక్షులుగా మళ్ళీ ఎన్నికై మరి కార్యక్రమాన్ని తనే ముందుండి నడిపిస్తున్నారు. సభాధ్యక్షులు వివిధ హోదాల్లో ఉపాధ్యక్షులుగా, సెక్రటరీలుగా, ఇంకా చాలా కమిటీలో సభ్యులుగా నియమింపబడి ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసుకున్నటువంటి సోదరులందరూ కూడా, సోదరులందరూ కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా హైకోర్టు బార్ కౌన్సిల్లో మా చిరకాల మిత్రుడు జగదీష్ గారు, అదేవిధంగా భాను గారు ఇద్దరు కూడా మన వైశ్య సోదరులు మంచి మెజార్టీతో అక్కడ గెలిచినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మహాసభ ఆధ్వర్యంలో వారికి సత్కరించడం కూడా జరిగింది. అదేవిధంగా ఎన్నికల్లో ఎలక్ట్ అయిన వారికి, అది జడ్పీటీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, సర్పంచులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి తీసుకొచ్చి వారందరూ కూడా మహాసభ ఆధ్వర్యంలో మరి సత్కారం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మహాసభ ముందున్నటువంటి ఒక ఏకైక మహాయజ్ఞం ఉప్పల్ బగాయత్లో బిల్డింగ్ నిర్మాణం చేయడం. మరి మీ కమిటీ ఆధ్వర్యంలో గత కొద్ది సంవత్సరాలుగా అక్కడ ల్యాండ్ రెడీగా ఉంది. మరి ఇప్పుడు మీరు ఆ బిల్డింగ్ ని కట్టాలని, దానికి ఎలాంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా మేము ముందుంటామని చెప్పేసి తెలియజేస్తూ మరోసారి అందరికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ, జై వాసవి మాత. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ಡೈನಮಿಕ್ ಲೀಡರ್ ತುಂಬಾ ಆಹ್ಲಾದಕರವಾಗಿದೆ. ಸ್ವಾಗತ. సభకు నమస్కారం అండి. వేదిక పైన ఉన్న ఇంకా గణ్యాతిథులకు దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. కర్ణాటక ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు రవిశంకర్ గారు మాట్లాడుతున్నారు. ఇటీవలనే ఆల్ ఇండియా ఆర్యవైశ్య మహాసభల సమాఖ్య కూడా వారు ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయ్యారు. చాలా సంతోషమైంది. మా స్నేహితులు, మంచి లీడర్, మా అన్ని ప్రోగ్రామ్స్ బ్యాక్ బోన్ అయిన
లక్ష్మీనారాయణ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రెసిడెంట్ అయినారు. కర్ణాటక ఆర్యవైశ్య మహాసభ తరఫున వాళ్ళకి మేము గౌరవపూర్వకంగా అభినందనలు చెల్లిస్తామండి. మహాసభ ఒక కమ్యూనిటీ మహాసభ అంటే ఎంత మా తెలంగాణ నుండి అబౌట్ 30-35 lakhs ఆర్యవైశ్యాస్కి ఒక మాతృ సంస్థ ఇది. ఈ మాతృ సంస్థ ద్వారా మేము మంచి కార్యక్రమాలు చేసిందంటే ఆర్యవైశ్యకి గవర్నమెంట్ సపోర్ట్ ఉందండి, మా పని మేము చేయొచ్చు. ఎగ్జాంపుల్ మాది కర్ణాటక ఆర్యవైశ్య మహాసభ అండి. కర్ణాటకలో మేము ఉండేది హార్డ్లీ అబౌట్ 4.5 lakhs. అయితే మా యాక్టివిటీస్ గవర్నమెంట్కి ಯಾವುದೇ యాక్టివిటీగా తక్కువ లేకుండా, తక్కువ అంటే ఒక 2,000 ఫ్యామిలీకి ఎవ్రీ మంత్ మేము సపోర్ట్ చేస్తుంటాం. ఆ మాదిరిగా నెక్స్ట్ 2 yearsలో మా తెలంగాణ ఆదివాసీ మహాసభ అమరవాడి లక్ష్మీనారాయణ గారి నేతృత్వంలో చాలా పెద్దగా పెరగాలి. వాళ్ళ అన్ని వాస్లో లీడర్ల నుంచి మేము అమ్మాన్ని కోరుకుంటామండి. థ్యాంక్ యూ. రైట్ సైడ్ ప్లీజ్ కూర్చోవాలండి. అరే డీజీ వెంకటేష్ గారు వెంకటేష్ కూర్చోవాలి. రాంబా డీజీ వెంకటేష్ గారు మాట్లాడతారు, వారు ముఖ్య అతిథి. ప్లీజ్ చెప్తే అర్థం చేసుకోవాలండి. అందరు కూర్చోవాలి, వేదిక ముందు అందరు కూర్చోండి దయచేసి ప్లీజ్. అందరు కూర్చోవాలి ప్లీజ్. ఎవరైనా కర్ణాటక మంత్రులు కోఆర్డినేటర్ ఈ రోజు వాళ్ళు చైర్మన్ పొలిటికల్ కమిటీగా నామినేట్ అయినారు. వాళ్ళకి కూడా కర్ణాటక ఆర్యవైశ్య మహాసభ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతామండి. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చుంటే సభకు నా నమస్కారాలు. పలు ప్రాంతాల నుంచి ఆర్యవైశ్య సోదరులందరూ వచ్చారు. వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మహాసభ ఆర్యవైశ్య మహాసభ ఇటీవల ఎన్నుకోబడ్డ లక్ష్మయ్య గారిని వారి ప్రమాణ స్వీకారానికి రావడం జరిగింది. వారిని అభినందించడం జరిగింది. మరి మిత్రులు మన మల్లికార్జున గారు, రామకృష్ణ గారు, గణేష్ గారు, మీరు మరొకరి రావాలి, లక్ష్మీనారాయణ గారు కూడా పిలుస్తున్నారు. మీరు రాకపోతే ఎట్లా, మీరు వచ్చే తీరాలా, అప్పుడు వేరే ఫంక్షను, ఇప్పుడు మేముండే ఫంక్షన్ అన్నారు. అందులో జతగా ఎన్నో ప్రాంతాలుగా మీరు ఎన్నో ప్రదేశాల నుంచి ఎన్నుకోబడ్డ మీరందరూ ఇక్కడ వస్తున్నారంటే మీ అందరితో కలిసే భాగ్యం నాకు కలుగుతుందని ఇక్కడికి రావటం జరిగిందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఆర్యవైశ్య మహాసభకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నది. మనకు ఎన్నో ఉన్నాయి సంస్థలు. గ్రాడ్యుయేట్స్, ప్రభుత్వ ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కలిసింది అవపగా ఉంటుంది. వాసవి క్లబ్స్ ఉన్నాయి, వాళ్ళ అజెండా ఒక విధంగా ఉంటుంది. మరి ఎన్నో సత్రాలు ఉన్నాయి, వాళ్ళ అజెండా సేవ చేసే కార్యక్రమంలో వాళ్ళు ఇచ్చిన డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళందరికీ ఆతిథ్యం ఇచ్చే దాంట్లో ఉంటారు. ఆర్యవైశ్య మహాసభ ఒక రాజకీయంగా చైతన్యం ఉండే మహాసభ ఇది.
120 సంవత్సరాల పండగ చేసుకుంటున్న సభ ఇది. 100 సంవత్సరాల పండగకు లక్ష్మీనారాయణ అప్పుడు అధ్యక్షత ఉంటే మేము రావడం జరిగింది. అది కన్నుల పండగ, 100 సంవత్సరాల పండగ జరిగింది. ఇప్పుడు మరొక తూరి కన్నుల పండగ ఈ సభలు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా మీకు చెప్పేది ఏమంటే, ఆరవయస్సులకు ఒక మహాసభ గుర్తింపు ఎలా ఉంటుందంటే, ఎక్కడైనా మీరు మంత్రితో కలవని, పోలీస్ స్టేషన్లకు వెళ్ళని, మహాసభ అధ్యక్షుడు అంటే కూర్చోండి అంటారు. మహాసభ ప్రాంతీయ నాయకులం అంటే కూర్చోండి అని అంటారు. అటువంటి గౌరవం ఎమ్మెల్యేలకు ఎంత గౌరవం ఉంటుందో వారికన్నా తక్కువ లేకుండా మన వాళ్ళందరికీ మహాసభలు ఉంటే నాయకత్వం వహించే వాళ్ళందరికీ ఆ గౌరవం ఉంటుంది. దీంట్లో పెద్ద ఫండ్స్ ఉండదు. దీంట్లో ఉండేదంతా ఒక గౌరవాన్ని తెచ్చే మహాసభగా, ఎక్కడైనా రాజకీయంగా మనకి ఎక్కడైనా ఇబ్బందులు వచ్చినప్పుడు, ఎక్కడైనా ఏ ప్రాంతంలో అయినా మన వాళ్ళకు సౌకర్యాలు కల్పించాలా ప్రభుత్వ తరఫున అంటే పోయి మాట్లాడేదానికి దీనిలో భాగంగా వైశ్య కార్పొరేషన్స్ అని ఒక నాంది పలకటం జరిగింది. భరత్తో కూడా దీంట్లో ముందుకు పెట్టి ఆంధ్రాలో, తెలంగాణలో, మహారాష్ట్రలో, కర్ణాటకలో వైశ్య కార్పొరేట్లు ఏర్పాటు చేసేదానికి మహాసభని ముందుగా తీసుకోపోయి జరగటము. దాంట్లో చాలా మంది అంటుంటారు ఇంకా మనకు పెద్దగా ఫండ్స్ రాలేదని. మొదలు పెట్టడం జరిగింది, నాంది పలకటం జరిగింది. అంచెలంచెలుగా దాన్ని ముందుకు తీసుకుపోయి ఇక్కడ కూడా కార్పొరేషన్లు ఎక్కువ డబ్బులు వచ్చే దానిలో ముందుకు తీసుకుపోతారని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నారు. మిత్రులారా, ఇంకా ముఖ్యంగా చెప్పేది ఏమంటే, ప్రాంతాలు వేరే ఉండొచ్చు, రాష్ట్రాలు వేరే ఉండొచ్చు, దేశాలు వేరే ఉండొచ్చు. ఆరవైశ్య సోదరులందరూ మనం ఒకటే, మనది ఒకటే కుటుంబం అని తెలియజేస్తున్నాను. ఇది ఒక కుటుంబం. ఈ కుటుంబంలో ముఖ్యంగా చెప్పేది ఏమంటే, ఒక టీజీ వెంకటేశ్ను, ఒక రవిశంకర్ను, ఒక లక్ష్మీనారాయణకు ఏమైనా ఎవడైనా మాట్లాడచ్చు, ఏమైనా మాట్లాడచ్చు. కానీ కమ్యూనిటీ తరఫున ఎవడైనా మాట్లాడితే నాలుగు చీలేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఐలయ్య, పిచ్చయ్య, ఎర్రయ్య ఇలాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఉద్భవిస్తుంటారు. వాడు ఇంకోడు అమెరికాలో ఇంకోటి కొత్తోడు వచ్చాడు, ప్రభాకర్ అనేవాడు. వీళ్ళందరికీ ఎప్పుడైనా అతిగా చేసినప్పుడు వాళ్ళ నాలుగు వాళ్ళతో ఉండదు అని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇలాంటిది వైశ్యులు రెచ్చగొట్టద్దండి మీ అందరికీ సభాముఖంగా వాళ్లకు హెచ్చరిస్తున్నానని తెలియజేస్తున్నాను. ఇక ముఖ్యంగా ఈ రోజు వచ్చిన వారు లక్ష్మీనారాయణ గారు సభాధ్యక్షులు, మరి గణేష్ గుప్తా గారు వచ్చారు, చికోటి ప్రవీణ్ గారు రాలేదు, రవిశంకర్ గారు వచ్చారు కర్ణాటక నుంచి. మళ్ళీ ఈరోజు పెళ్లి కొడుకులు మల్లికార్జున గారు, మరి రామకృష్ణ గారు, గణేష్ గుప్తా గారు, శ్రీనివాస్ గారు, అశోక్ కుమార్ గారు, కుమార్ గుప్తా, వెంకటేష్, ఆనంద్ బాబు, వెంకటేశ్వరరావు, అలాగే చాలా మంది మున్సిపల్ చైర్మన్లు అయ్యారు. వాళ్ళకు కూడా ఈ రోజు గౌరవ ఇచ్చే కార్యక్రమం ఉన్నది. లింబాద్రి గారు, మైలాపురం, ప్రశాంత్ కుమార్ గారు, గీతా రమేష్ గారు, మాధవి రమేష్ గారు, లక్ష్మాది గారు, నాగరాజు గారు, ధనికుమార్ గారు, శిరీష్ నవీన్ గారు, రమేష్ గారు, నరేంద్ర గారు, భాగ్యలక్ష్మి గారు, వెంకన్న గారు, శంకర్ గారు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు నంబర్లు, వీళ్ళందరికీ, అలాగే ప్రోగ్రామ్ కన్వీనర్లు, వీళ్ళందరికీ నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా మీరు చూడొచ్చు ఇక్కడ లక్ష్మీనారాయణ గారు కాంగ్రెస్, నేను బీజేపీ, ఈయన బీజేపీ, ఇక్కడ గణేష్ వచ్చాడు టిఆర్ఎస్. సో నేను చెప్పేది ఏమంటే, మనం ఇంతకుముందు చెప్పినట్లే పార్టీలు ఎన్నో ఎర్ర చొక్కా వేసుకోవచ్చు, పచ్చ చొక్కా వేసుకోవచ్చు, తెల్ల చొక్కా వేసుకోవచ్చు, ఏ చొక్కా వేసుకున్నా మహాసభలో ఆరవైశ్యులు అందరూ ఒకటే, మనదంతా ఒక కుటుంబం అని సభాముఖంగా మరొక తెలియజేస్తాం. మన వాళ్ళు ఎక్కడున్నా ఇది ఒక కుటుంబం. ప్రపంచంలో, దేశంలో ఎక్కడా లేదు. 120 సంవత్సరాల్లో ఒక కుటుంబం, పెద్ద కుటుంబం, ఒక కమ్యూనిటీగా ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని
ఇప్పటికీ దిశ దశ నిర్దేశిస్తూ ముందుకు పోతున్న ఈ మహాసభకు మీ అందరినీ గౌరవించే విధంగా ఈ రోజు సభను పెట్టడం జరిగింది. మీ అందరికీ ఇంకా ఒక విషయం చెప్పేది ఏమంటే, ఈరోజు చాలా మంది మున్సిపల్ చైర్మన్లు అయ్యారు, సమితి ప్రెసిడెంట్లు అయ్యారు, ఎండిసి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అయ్యారు. మీ అందరికి మరొకటి చెప్పేది ఏమంటే, మిత్రులారా, మనం ఐక్యంగా ఉండాలి. స్వాతంత్రం వచ్చినప్పుడు మన రాష్ట్రాల్లో, ఉమ్మడి రాష్ట్రాల్లో, తమిళనాడులో 45 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు. ఇప్పుడు అంతా వెతికితే కనీసం 2-3 దొరకరు ఎమ్మెల్యేలు. ఇలాంటి పరిస్థితి మనది. మనం తప్పకుండా ముందుకు తీసుకుపోవాలి. మహాత్మా గాంధీ దేశం కోసం పోరాడారు. మరి అలాగే పొట్టి శ్రీరాములు రాష్ట్ర అవతరణకు పోరాడారు. కానీ మనకు రోషయ్య గారు మన ఆరవయస్సులకు, వెనకబడిన వాళ్లకు, అలాగే మిగతా అన్ని విషయాల్లో దేశాని కోసం సేవలు చేస్తూ, వెనకబడిన వర్గాలకు సేవ చేస్తూ, ముఖ్యంగా ఆరవయస్సులకు అండదండగా ఉంటూ ఏ ఇబ్బందులు వచ్చినా నేనున్నాను రోషయ్య గారు కీర్తిశేషులు ఉండేవాళ్ళు. సో వాళ్ళని ఎప్పుడు మనం కీర్తిశేషులు రోషయ్య గారిని మన వారికి అండదండగా ఉంటారు కాబట్టి వాళ్ళని ఎప్పుడు మనం మర్చిపోరాదని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సభ నిర్వహించిన పెద్దలందరికీ మరొకరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా కార్యక్రమాలు దండిగా ఉన్నాయి. ఎప్పుడైనా మీ ప్రాంతాల్లో వచ్చినప్పుడు తప్పకుండా కార్యక్రమాలు చెప్పండి. అప్పుడు మీ ప్రాంతంలో లేకపోతే మీరు మున్సిపల్ చైర్మన్ గా మీరు ఆ చైర్ ఎక్కినప్పుడు మేము కింద ఉంటాము, మీరు పైన ఉంటారు. ఈ సభలో మేము పైన ఉన్నారు, మీరు కింద ఉన్నారు. అంతా సభకు అనుకూలంగా మనం పైన కింద కూర్చుంటాం. దీంట్లో పెద్ద చిన్న ఏముండదు. రవిశంకర్ గారు వచ్చారు. పెద్ద సభని డిసెంబర్ 30 25 ఏర్పాటు చేస్తున్నారు బెంగళూరులో. లక్షలాది మంది ఆరవయసులంతా కలిసే కార్యక్రమం. ఈ సభలో మున్సిపల్ చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, లక్ష్మయ్య గారు ఎట్లా ఉంటారు వారిని అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ వేలాది మంది ఇక్కడి నుంచి మనం ఆ సభకు వెళ్ళటం మన ఒక నంబర్ గేమ్. నంబర్ మనం ఎప్పుడు చూపిస్తామో ఈ రాజకీయ నాయకులకు తల దిమ్మ తిరిగి దాంట్లో కళ్ళకు కనపడాలి. అప్పుడే ఆ నంబర్ గుర్తు వచ్చే విధంగా శంకరరామం ఎలా పెట్టామో అప్పుడు మనకు సాంగి, రాజమౌళి గుప్తా వీళ్ళందరూ మనతో కలిసి ముందుకు పోయాము. లక్ష్మణ్ గారు అందరూ ఉన్నారు అప్పుడు. అలాగే రవిశంకర్ గారు మనకు దిమ్మ తిరిగేదట్లా నాయకులకు ఆ నంబర్ గేమ్ చూపించే దిశలో ముందుకు పోతారు. మీ అందరూ మనసా వాచ రిక్వెస్ట్ చేస్తున్నారు, అందరూ తరలి రావాలి. మీరు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఆ నంబర్ గేమ్ చూపాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. మందిరి గీత గారు వచ్చింది. కొంచెం హాల్లో ఉన్న వాళ్ళు గట్టిగా చెప్పండి. వనపర్తి మున్సిపల్ చైర్మన్ మిడిదొడ్డి మాధవి రమేష్ గారు డబల్ చప్పట్లు కొట్టాలండి. ఎందుకంటే భర్త గారు ఒక 3 వార్డుల అవతల వార్డు మెంబర్ గా గెలిచి, భార్య ఒక 3 మెంబర్లు అవతల వార్డులో గెలిస్తే మరి భార్య మున్సిపల్ చైర్మన్ అయింది. ఎందుకంటే అక్కడ మహిళా రిజర్వేషన్ ఉంది కాబట్టి వీరికి గట్టిగా హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు గెలవడం ఒకటే ఊర్లో అంటే మరి రామాయణపేటకు చైర్పర్సన్ కోన ధనికుమార్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ మదిరా బాదాం రమేష్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ నాగర్ కర్నూల్. బాదాం రమేష్ గారు చూడు బాదాం రమేష్ గారు మున్సిపల్ వైస్ చైర్మన్ నాగర్ కర్నూల్. గతంలో వీళ్ళ బ్రదర్ మహానేత శ్రీయుత మల్రెడ్డి రంగారెడ్డి గారు విచ్చేశారు. మహద్భాగ్యం మంగళకరం, శ్రీకరం, శుభకరం, శోభస్కరం, తేజస్కరం, ప్రీతిభద్రం. వారికి వేదికకు ప్రత్యేకంగా స్వాగతం పలుకుతున్నాం. వెల్కమ్ అన్న రంగారెడ్డి అన్న. దయచేసి సర్పంచులు, ఉప సర్పంచులు, ఫస్ట్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అందరు దయచేసి ఇక్కడ వైపు రండి. నా రైట్ హ్యాండ్ సైడ్ రండి. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అందరూ నా రైట్ హ్యాండ్ సైడ్ దయచేసి రావాలని కోరుతున్నాను.
కార్పొరేటర్లు ఎక్కడున్నా వేదిక ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. ముందుగా కార్పొరేటర్లు, తర్వాత కార్పొరేటర్స్ తర్వాత వేదిక ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. చంద్రశేఖర్ అన్ని రెడీ పెట్టండి. కౌన్సిలర్ చాలా మంది ఉన్నారు లైన్ గా. దారం శంకర్ గారు 3 సార్లు పిలిచిన దారం శంకర్ గారు. మిట్టపల్లి శ్రీదేవి వస్తుందన్నా నీ పేరు? మోత్కూరు మున్సిపాలిటీ అయిపోయింది. వైస్ చైర్మన్ పల్లెరు లింకన్ వచ్చిపోయిండు. చెల్లపాటి శివకుమార్ గారు కౌన్సిలర్. పూడి మానస త్యాగరాజు కౌన్సిలర్. మదిర మున్సిపాలిటీ కౌన్సిలర్ గారు కౌన్సిలర్. సత్తుపల్లి మున్సిపాలిటీ కొత్తూరు ఉమామహేశ్వర్. పేరు పిలిచేది ఎక్కడ నూరు ఇప్పటి మధ్యలో చేస్తే పంపి ఆగలేని వాళ్ళను ఏం పేరే లైన్ లో. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు మా సోదరులు అమరవాద లక్ష్మీనారాయణ గారు, ఈనాడు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న మా సోదరులు గణేష్ గుప్తా గారు, ఎక్స్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, తాండూర్ మున్సిపల్ ఎక్స్ చైర్మన్ సోదరిమణి స్వప్న గారు, చాలామంది వేదిక మీద ఉన్నారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ముందుగా నా నమస్కారాలు. ఆర్యవైశ్య మహాసభ అంటే మల్రెడ్డి రంగారెడ్డి తప్పకుండా ఇక్కడికి రావాల్సిందే అని మా లక్ష్మీనారాయణ గారు ఎప్పుడు చెప్తుంటాడు. మా లక్ష్మీనారాయణ నా సొంత గ్రామం. ఒకే దగ్గర చదువుకున్నాం, ఒకే దగ్గర ఉన్నాం, ఒకే దగ్గర మా ఇల్లున్నాయి. అలాంటి మా లక్ష్మీనారాయణ ఈరోజు ఒక్క ఎమ్మెల్యే మాత్రమే కాలేదు, కానీ రాష్ట్రానికి అధ్యక్షుడు మాత్రం అయ్యిండని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. నిజంగా ఈరోజు ఆర్యవైశ్య సమాజంలో గెలిచినటువంటి కౌన్సిలర్లు కానీ, సర్పంచులు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ అందరినీ గౌరవించాలని ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లాల నుండి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా మనం అందరం కూడా అభినందించాలి, అందరినీ ఆశీర్వదించాలి అని చెప్పి కూడా మీకు మనవి చేస్తున్నా. ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మా ఆర్యవైశ్య సోదరులకు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మల్రెడ్డి రంగారెడ్డి మీకు అండగానే ఉంటాడు అని చెప్పి కూడా మీకు తెలియపరుస్తూ, ఈరోజు ఎందుకంటే నాకు ఆలస్యం అయింది, నాకు వేరే ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల నేను ఆలస్యమైన ఒక స్పీచ్లు ఇవ్వకున్నా పర్వాలేదు, మీ అందరినీ పరిచయం చేసుకోవడానికి మీ ముందు నేను వచ్చినట్టుగానే మాట్లాడుతున్నా తప్ప ఇంకా మన సమస్యలు, మన పరిష్కారాలు చాలా ఉంటాయి. అవన్నీ కూడా మీకు ఎప్పటికి కూడా మీతో పాటుగానే ఉంటా. మా పక్కకున్న గణేష్ నా సొంత సోదరులాగా ఎప్పుడు కలిసి మెలిసి ఉన్నటువంటి వ్యక్తులం. ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా మరి నిజామాబాద్లో ఉండి మరి హైదరాబాద్లోనే ఉండేటువంటి సందర్భంలో మా సోదరుడు ఎప్పుడు కూడా మేము
కలిసి ఉండేటువంటి కుటుంబ సభ్యులం అని చెప్పి కూడా మీకు తెలియపరుస్తున్నా. ఈనాడు మరి మా ఆర్య వైశ్య సోదరులందరూ కూడా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాల్లో మీకున్నటువంటి అన్ని సమస్యలను చర్చించి, ఇంతకుముందే ఇంకొక సోదరుడు టీజీ వెంకటేష్ కూడా నాకు మంచి మిత్రుడు. మరి టీజీ వెంకటేష్ గారు వెళ్ళిపోయినట్టున్నారు, కానీ మిగతా సోదరులందరికీ ప్రత్యేకంగా ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాద లక్ష్మీనారాయణ గారికి, ఇక్కడ ఈరోజు సన్మానం పొందిన మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు, మా అన్నదమ్ములు ఉన్నారు, అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. మీరు గెలిచినటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. కంపంపాటి దుర్గా ప్రసాద్ గారు, కార్పొరేటర్ కొత్తగూడెం, మరి ఇండిపెండెంట్ గా గెలిచారు. పెద్దలు మల్లిరెడ్డి రంగారెడ్డి గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి పరిచయం చేసుకోవాలని, అందరితో కలిసి ఉండాలని ఒక చక్కటి తత్వాన్ని మీరు ప్రకటమానం చేసినందుకు శతదా సహస్రదా వందనం, అభివందనం, అభివందన చందనం, అభివందన నందన చందన సుందర మందారమాలు అందిస్తూ హలో 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 చెప్పండి. I'm not organizing. Hello, 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 హలో హలో చెప్పండి. డిసెంబర్ 2026లో డిసెంబర్ నెల అనుకున్నాము. ఇది ఎలా అయిందంటే, మన కష్ట కార్పణ్యాల్లో పెను తుఫానులో ఒక ఆశా దీపం వెలిగించి ఆర్యవైశ్యులు కూడా దేనికి తక్కువ కారు, తొక్కి బతికే వాళ్ళ మధ్య మేము లేచి నిలబడతాం, నిలబడే తీరుతాం, ముందుకి దూసుకెళ్తాం అనే అటువంటి ప్రక్రియ కళలకి సాకార రూపంగా గ్లోబల్ ఆర్యవైశ్య సమిట్. ఇది 3 days జరుగుతుంది. బెంగళూరు ప్యాలెస్లో జరుగుతుంది. మొత్తం ఒక మోర్ దాన్ 1 lakh పీపుల్ 15 దేశాల నుంచి వస్తున్నారు. ఇందులో ప్రతి ఒక్క సెగ్మెంట్కినో మనలో ఏమేమి ఇండస్ట్రీస్ ఉందో, బిజినెసెస్ ఉందో, దానికంతా ఎక్స్ట్రా పెవిలియన్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్ ఉండొచ్చు, గోల్డ్ ఉండొచ్చు, వేరే అగ్రికల్చర్ ఉండొచ్చు, ఇండస్ట్రీస్ ఉండొచ్చు, ఎఫ్ఎంసీజీ ఉండొచ్చు, డిఫరెంట్ పెవిలియన్స్ ఉన్నాయి. మన జట్టులో అత్యద్భుతమైనటువంటి కీనోట్ స్పీకర్స్ ఉంటారు. మీరు ఆల్రెడీ బిజినెస్ చేస్తూ ఉంటే ఆ బిజినెస్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ఒక ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అడ్వైజరీ ఉండొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఉండొచ్చు, ఫ్రాంచైజ్ సిస్టమ్ ఉండొచ్చు, డీలర్స్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, ఇవన్నీ ఉంటాయి. స్టార్టప్ కాన్క్లేవ్ ఉంటుంది. మీకు ఈ స్టార్టప్ కోసం మార్కెట్ ఐడియేషన్, ఇన్వెస్టర్ పిచ్, మళ్ళీ ఇన్వెస్టర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ కర్ణాటక ఆర్యవైశ్య మహాసభ నుంచి దొరుకుతాయి. అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్, మన ఆడబిడ్డలకు ఫినాన్షియల్ ఎంపవర్మెంట్ ఇచ్చి వాళ్ళు స్వశక్తులుగా తమకు తామే జీవించేటటువంటి, ఒక్కరి మీద ఆధారపడకుండా వాళ్ళు స్వశక్తితో ఉండేటటువంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి. అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ యూత్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. ఇవన్నీ మేము 3 days చేస్తున్నాము. మీరంతా వచ్చి మా జతలో మేమేమి కన్నడ కస్తూరి అంటామో, కన్నడ కస్తూరి అంటే ఒక సువాసన, మీ తెలుగు తేనెని కలిపి అది ఒక అద్భుతమైనటువంటి రుచికరమైనటువంటి ఒక సక్సెస్ చేయాలి ఈ ప్రోగ్రామ్ని అనేసి మేము ఈ ప్రోగ్రామ్ని ప్యాలెస్లో చేస్తున్నాం. బెంగళూరు ప్యాలెస్లో చేస్తున్నాం, కర్ణాటకలో. సార్ ప్యాలెస్ మాది, కాకపోతే మా దగ్గర రాజు లేదు. ఆ రాజే మాకు మీ దగ్గర ఉన్న టీజీ వెంకటేష్ గారు. వాళ్ళు నేను కూడా ప్రపంచానికి సమితనొక్కటి ఆహుతిచ్చాను, నేను కూడా విశ్వవృష్టికి అష్టు ఒకటి ధార పోశాను,
నేను కూడా భువన ఘోషకు వెర్రి వంతుగా గిచ్చికోసాను అని ఇంతింతై వటుడింతైనటువంటి పెరిగి ఒక మీకు మదగజంలా ఒక కొదమ సింహంలా ఉన్నారు. సింహాసనం మాదైతే కిరీటం మీది. అలా మనమిద్దరు కలిసి మెలిసి, అలాగే మన ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ సార్ ఉన్నారు. లక్ష్మీనారాయణ సార్, మీలో లక్ష్మి కూడా మాకు కావాలి, నారాయణ కూడా మాకు కావాలి. ప్రాంతాలు వేరైనా ప్రేమానుబంధాలు ఒకటే, బార్డర్స్ వేరైనా బ్లడ్ ఒకటే, సంప్రదాయాలు వేరైనా సంస్కారం ఒకటే, భావాలు వేరైనా బంధం ఒకటే. మూలాలు మీవి కొమ్మలు మేము, మూలాలు మీవి కొమ్మలు మేము. రండి సమిష్టిగా మనమందరం మూకుమ్మడిగా ముందడుగు వేస్తూ ఒక ప్రపంచంలా నిలిచి మెరిసే మెరుపై ఉరుమే ఉరుమై ఎగిసే తూఫానై మన ఆర్యవైశ్య గ్లోబల్ సమిట్ని సక్సెస్ చేసి మన ఆర్యవైశ్యుల డిగ్నిటీని, ఒక గ్లోరీని పునరుద్ధాం. థ్యాంక్ యూ సో మచ్. కౌన్సిలర్ గోలి సంతోష్ కౌన్సిలర్, దయచేసి రైట్ సైడ్ రండి. కొంచెం చూడు భాయ్. గోలి సంతోష్ ఎల్లారెడ్డి మున్సిపాలిటీ సిద్ధి శ్రీధర్ కౌన్సిలర్, ఇండిపెండెంట్ గా గెలిచారు సిద్ధి శ్రీధర్. అలాగే బాన్స్వాడ మున్సిపాలిటీ నార్ల నందు గుప్తా కౌన్సిలర్, దయచేసి కోఆప్షన్ మెంబర్. వీరు కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కూడా, సీనియర్ నాయకులు, గత వైస్ చైర్మన్ వచ్చిపోయింది ఆయన. మహబూబాబాద్ మున్సిపాలిటీ శ్రీమతి చిదుర అరుణ జ్ఞానేశ్వర్ కౌన్సిలర్. తొర్రూరు మున్సిపాలిటీ చకిలేల అలివేని గారు కౌన్సిలర్. గారు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మహిళారపు సుధాకర్ కౌన్సిలర్. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ చిలువేరు వెంకటేశ్వర్లు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ తణుకు భార్గవ్. నువ్వు కోఆప్షన్ మెంబర్. అమ్మ ఒక్కరు సన్మానం చేస్తే అందరు చేస్తారు. నల్గొండ యాదాద్రి నాగబండి మధుసూదన్ చేపించుకోండి. వస్తుందా? నర్సంపేట వెంపటి రామారావు సర్పంచ్. అలాగే శ్రీమతి నల్లపాటి ప్రమీల శ్రీని మెంబర్. గుబ్బా లక్ష్మణ్ గుప్తా రంగారెడ్డి జిల్లా. అమ్మ మీ ప్రెసిడెంట్ ఇవ్వండి రాజీమా. హనుమకొండ జిల్లా వార్డు మెంబర్ నందనే. అన్నని పిలవాలి. ఓకే ఓకే పిలుస్తా, అన్నని పిలుస్తాం పక్కన. వెరీ గుడ్, గుడ్ ఐడియా. అన్నని నీటికి పిలుస్తారు. లింగన్న హరినాథ్ సన్మానం స్వీకరించాలి అన్నగారితో. హరినాథ్ మెమెంటో వచ్చిందా? హరినాథ్ పెట్టుకోండి. జాములకి వేసుకుంటారు.
సాగు శ్రీలంక నెక్స్ట్ పిఆర్ఓ అండ్ సోషల్ మీడియా ఈ అన్నపాలు మంచిగా వాడి లెఫ్ట్ కవర్ నెక్స్ట్ ఇండియన్ సోషల్ మీడియా మందులను తీసుకోవడం జరిగింది. మందులని వాటి సోషల్ మీడియా మీ పనులు చెప్పుకోండి. ఈ 2 సంవత్సరాలు నా బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు ఉన్నతిని శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని సంఘటన ప్రతిష్టలు పెంపొందించినట్టు నా సమయాన్ని శక్తిని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్దులనే నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇదే జోష్తో ఈ 2 ఏళ్ళు మీ అందరూ ప్రయత్నాలను సపోర్ట్ చేయాలి. జై వాసవి జై జై వాసవి జై వాసవి జై జై వాసవి జై వాసవి జై జై వాసవి. మేడం ఫోన్ కొంచెం కింద పెట్టరా శక్తి వంచన లేకుండా మేడం కృషి చేస్తానని